నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. పేదోడి సొంతింటి కలను నెరవేర్చిన ఘనత జగన్దే. హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత వెల్లడి. సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శం. హోంమంత్రి మేకతోటి సుచరిత కితాబు. శివముక్కోటి పర్వదినం భక్తులతో కిక్కిరిసిన శైవ క్షేత్రాలు. ధాన్యం ఇతర పంటల కొనుగోళ్లపై సీఎం సమీక్ష నిర్వహించారు. పంటల కొనుగోళ్లలో ఆర్పీకేలు క్రియాశీల పాత్ర పోషించాలని సీఎం జగన్ ఆదేశాలిచ్చారు. ఖచ్చితంగా రైతుకు కనీస ఎంఎస్పీ ధర లభించాలని అన్నారు. రైతులకు సేవలందించడంలో ఎలాంటి అలసత్వం ఉండకూడదని సీఎం చెప్పారు. రంగు మారినా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి గతంలో ఎవరూ ముందుకు వచ్చిన సందర్భాలు లేవని సీఎం గుర్తు చేశారు. రైతులకు తోడుగా నిలవటానికి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఆ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదని వివరించారు. ధాన్యం నాణ్యతా పరిశీలనలో రైతులు మోసాలకు గురి కాకూడదని పేర్కొన్నారు. ఇతర దేశాలకు నేరుగా ప్రభుత్వం నుంచి ఎగుమతులు చేసేలా చూడాలని అన్నారు. దీనివల్ల రైతులకు మేలు జరుగుతుందని వెల్లడించారు. కొనుగోలు కోసం ఆర్పీకేలో 5 సిబ్బందిని నియమించాలని అన్నారు. గన్ని బ్యాగులు, రవాణా వాహనాలు, అవసరమైన హమాలీలను ఆర్పీకేల్లోని సిబ్బంది ఏర్పాటు చేయాలని అన్నారు. వీటి కోసం రైతులు ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండకూడదని తెలిపారు. పేదోడి సొంతింటి కలను నెరవేర్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిందన్నారు. జగనన్న శాశ్వత గృహ హక్కు పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహిళలకు అన్ని రకాలుగా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచామని తెలిపారు. స్థానిక 41వ డివిజన్ అస్మితా కాలనీలో అమృత పథకంలో భాగంగా ప్రతి ఇంటికి మంచినీటి కుళాయిల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, గుంటూరు నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ గతంలో అస్మిత కాలనీలో తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉండేదని చెప్పారు. గత పాలకుల హయాంలో తాగునీరు కావాలంటే ట్యాక్సులు వేసి డబ్బులు వసూలు చేసేవారని ఆరోపించారు. ఇల్లు కావాలంటే రకరకాల జిమ్మిక్కులు జరిగేవని చెప్పారు. జగనన్న శాశ్వత గృహ హక్కు పథకంపై టీడీపీ విషప్రచారం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు, 15 లక్షల మందికి ఇల్లు కట్టుకునే అవకాశం కల్పించామన్నారు. విలీన గ్రామాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగేలా నగర మేయర్ మనోహర్ నాయుడు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ మండల ఎంఆర్ఓ వెంకటేశ్వర్లు, 41వ డివిజన్ కార్పొరేటర్ బొడ్డుపల్లి స్మిత, పద్మజ, ఎల్లయ్య, తనుబుద్ది కృష్ణారెడ్డి, ముత్యాలరావు, పీర్ మహమ్మద్, పిల్లి మేరీ, షేక్ షరీఫ్, తాడిమల్ల గజోజీ, మంగా కోటేశ్వరరావు, రాజు, షేక్ బాజీ, దర్శిపాల్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎంతో ఆనందంగా స్వాగతం పలికినటువంటి కాలనీ వాసులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మనం స్వర్ణభారత నగర్, అస్మితా కాలనీ, మిషన్ పాము ఇవన్నీ కలిపి చూస్తే శ్రామికులు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం. దాదాపుగా అందరూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు శ్రమజీవులే. పొద్దున్నే పనికి వెళ్తే గాని ఇక్కడ పూట గడవనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎక్కడెక్కడి నుండో వచ్చి దీనికి సరైనటువంటి దారి డొంకలేని ప్రాంతంలో చిన్న చిన్న ఇళ్ళు వేసుకుని మనం ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉండేది. మరి మనం చూస్తే గతంలో ఏదైనా ఒక అగ్ని ప్రమాదం వచ్చి ఇక్కడ దాదాపుగా చాలా పెద్ద ఎత్తున ఇళ్ళు తగలబడిపోయినటువంటి పరిస్థితి అప్పట్లో అన్ని గుడిసెలో ఉండేవి. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఇందిరమ్మ పథకంలో మరి అప్పుడు దాదాపుగా ఇక్కడ 800 ఇళ్ల వరకు మంజూరు చేసి మరి ఇళ్లు కట్టించి ఇచ్చిన తర్వాత మన కాలనీ అభివృద్ధి ప్రారంభమైందని మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక పక్కా ఇళ్లతో ఒక కాలనీ రూపురేఖలు మనం గతానికి పోల్చుకుంటే, నేను 2009కి వచ్చినప్పటికీ ఈ ప్రాంతానికి మరి ఇప్పుడు చూస్తే ఒక నగరం లాంటి వాతావరణం ఏర్పడింది. చాలా వరకు పక్కా ఇళ్ళు వచ్చినాయి. కానీ ముందు చెప్పినటువంటి సోదరులు మనోహర్ నాయుడు గారు చాలా విపులంగా అన్ని విషయాలు చెప్పారు. అదేవిధంగా మన సోదరి స్మిత పద్మజ గారు కూడా చెప్పడం జరిగింది. మనం ఈ ప్రాంతంలో
మరి నీళ్లు కావాలంటే ఎన్ని అవస్థలు పడ్డాము అన్నది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మహిళకి కూడా అనుభవపూర్వకంగా తెలిసినటువంటి విషయమే. మరి ప్రతి ఇంటి ముందు మనం రమ్ములు పెట్టుకోవాలి, దాన్ని నింపించుకోవాలంటే కూడా కొంతమంది ఇక్కడ ట్యాక్స్లు వేసి మరి డబ్బులు వసూలు చేసే పరిస్థితులు కూడా మీ అందరికీ కూడా అనుభవంలోకి ఉన్నటువంటి విషయాలే. మరి మనం గతంలో ఇక్కడ రావాలి అంటే మరి ఏదైనా ఇళ్ల స్థలం కావాలంటే కూడా మరి రకరకాల జిమ్మికులు జరుగుతూ ఉండే ఇక్కడ మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయాలే. కానీ వాటన్నిటికీ కూడా ఒక శాశ్వత పరిష్కారం కావాలి. ఎవరైతే ఇళ్ళు ఉన్నాయో ఇక్కడ ఇళ్ళు ఉన్నటువంటి ప్రతి వారికి కూడా హక్కుగా మీకు పట్టా కావాలి, అది రిజిస్టర్డ్ పట్టా కావాలి. ఎప్పటి నుండో మనం ప్రతిసారి సర్వే జరుగుతూ ఉంటుంది, ఎవరెవరు ఉన్నారో ఇక్కడ ఈ ప్రాంతంలో అవన్నీ కూడా సర్వే చేసి నోట్ చేసుకుంటూ ఉంటాం. మళ్ళీ తర్వాత సర్వేకి వచ్చేటప్పటికి ఆ పేర్లు మారిపోయే పరిస్థితులు కూడా మనం చాలా చూస్తూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు అవసరం లేకుండా మన గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మనకు ఒక వాలంటరీ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. ప్రతి 100 ఇళ్లకు కూడా, అంటే ఇది నగరం కింద వస్తుంది కాబట్టి 100 ఇళ్లకు మనకు ఒక వాలంటీర్ని ఇవ్వడం జరిగింది. మరి పూర్తి స్థాయిలో సర్వే కావాలి అంటే మనకు ఒక రోజులోనే పూర్తి స్థాయిలో సర్వే ఇచ్చి చేయించగలిగేటువంటి పరిస్థితి మనం తీసుకురాగలిగాం. మనం 900 కుళాయి కనెక్షన్స్ తీసుకుంటే మన అస్మిత కాలనీకి 145 కనెక్షన్లు మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. మరి పూర్తి స్థాయిలో మరి కుళాయి ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ఒక కళను మనం ఈరోజు నిజం చేసుకోగలిగాము. మనకు స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ప్రతి ఒక్కరు ఈ యొక్క సమస్య మీద ప్రతిసారి అడుగుతూ ఉంటారు. మరి దాన్ని మనం ఈరోజు సాకారం చేసుకున్నాం. మరి మహిళలకు చాలా సంతోషం అది. ఎందుకంటే భుజాలు పోయేటట్టు ఎక్కడెక్కడి నుండో మోసుకొని తెచ్చుకొని మనం ఆ నీళ్లు, అంటే అది కూడా ఒక ఇంటి అవసరంగా దాన్ని తీర్చాల్సినటువంటి బాధ్యత కూడా మనం మహిళల మీదే ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా మనం ఇదివరకు చాలా కష్టతరంగా భావించేది ఈరోజు మనం సుఖంగా మన ఇంట్లోనే ట్యాప్ కనెక్షన్ తెచ్చుకుంటా ఉన్నాం. మరి ఇలాంటి తరుణంలో మరి ఇందాక మన తహసీల్దార్ గారు చాలా చక్కగా చెప్పారు. మనకు 1 టైం సెటిల్మెంట్ స్కీము మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. మనం ఇదివరకు చూస్తే ఏవైతే మనం పొజిషన్ సర్టిఫికేట్ తీసుకొని చాలా వరకు పొజిషన్లే ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో పక్కా ఇళ్లకు కూడా పొజిషన్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. మరి ఆ రోజు హౌసింగ్ లో పెట్టుకోవాలంటే అది ఇచ్చేసి మన రుణం తీసుకున్నాము. మళ్ళీ ఆ రుణం తిరిగి చెల్లించకపోవడం వల్ల ఇప్పటి వరకు మళ్ళీ మనకు ఆ పట్టా అన్నది మన చేతికి రానటువంటి పరిస్థితి ఉండేది. మరి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికి పూర్తి స్థాయిలో ఒక పరిష్కారం కావాలి అని చెప్పేసి ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది. మరి ముందు మాట్లాడినటువంటి మనోహర్ నాయుడు గారు చెప్పారు, అమ్మ పెట్టదు అడుగు తినవదని. మరి ముందు ప్రభుత్వాలు చేయకపోగా ఇప్పుడు ఒక మంచి సదవకాశాన్ని మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పిస్తుంటే దాన్ని కూడా ఏదో ఒక విధంగా విషపూరితం చేసి మరి మేమైతే ఉచితంగా ఇస్తామన్నారు. మా ముందు పరిపాలించింది మీరే కదా, మరి ఇవ్వదలుచుకుంటే మీరు ఈ పాటికి మీరు ఇచ్చేసి ఉండొచ్చు నిజంగా మంచి చేయదలుచుకుంటే. మరి చేయకపోగా ఈరోజు మంచి హృదయంతో ముఖ్యమంత్రి గారు ఇది ఇస్తాను అంటే దానికి అడ్డుపడి మేము ఊరికే ఇస్తాము, అలా చేస్తాము, ఇలా చేస్తాము అని చెప్తున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా డ్వాక్రాలో ఉండుంటారు. మరి 2014 ముందు మీ రుణాలన్నీ రద్దు చేసేస్తాము, మీ ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాము, ఇలాంటి దాదాపు 600 హామీలు చెప్పారు. మరి అయినా కానీ మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇంత పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు ఇచ్చి గెలిపించారు అంటే మీరు ఆ రోజు ఇచ్చినటువంటి హామీలు ఏవైనా కానీ నిజాయితీగా నెరవేరిస్తే ఈరోజు మీకు ఇలాంటి పరిస్థితి వచ్చేదా అనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మన ప్రోగ్రామ్ కి ఇచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి, మన అక్క, మన ప్రియతమ నాయకురాలు, మనందరి మనిషి సుచరితమ్మ గారికి హృదయపూర్వకంగా స్వాగతం, అలానే హృదయపూర్వక ధన్యవాదాలు. అలానే ఈ రోజు ఈ ప్రోగ్రాం ఇచ్చేసినటువంటి మన కావటి శివనాగ మనోహర్ నాయుడు గారు, మన మేయర్ గారు, చాలా మంచి మనిషి. ఎంతో ఆడవాళ్ళంటే ఆయన ఎంత అభిమానిస్తారో, ఎంత గౌరవిస్తారో నేను మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎంతటి విషయం అయినా సరే వారు ఎంతో సునాయాసంగా పరిష్కరించగలరు. అలానే
మరి ఈ రోజు ఈ ప్రోగ్రాంకి ఇచ్చేసినటువంటి నాతోటి కార్పొరేటర్లు మరి కృష్ణారెడ్డి అన్న గారు, సాంబరెడ్డి అన్న గారు, అలానే దూపాటి వంశీ, అలానే కోఆప్షన్ మెంబర్ గారైనటువంటి బుజ్జి గారు, ఇంకా అలానే మన స్టేట్ డైరెక్టర్లు అయినటువంటి మన పిల్లిమేరి అక్క గారు, మన గ్రామ వాస్తవ్యులు ఆమె, అలానే ఇంకా డైరెక్టర్లు ముత్యాల రాజన్న, ఇంకా చాలా మంది ఉన్నారు ఈ రోజు మన ఈ సంతోషంలో పాల్పంచుకోవడానికి వచ్చేసారు. అయితే వాళ్ళందరికీ మనందరం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. నేను గట్టిగా మీకు మాటిస్తా ఉన్నా, నేను ఇంతవరకు ఎప్పుడు ఎలక్షన్ ముందు, మన మున్సిపల్ ఎలక్షన్ ముందు మీరు ఎవరైనా నన్ను చూసారా? ఎవరు చూడలా. నేను ఎప్పుడు ఇటు వచ్చింది కూడా లేదు. కేవలం మన సుచరితమ్మ గారి మూలాన వారిని రోల్ మోడల్ గా తీసుకొని నేను ఇంట్లోంచి బయటకు రావడం జరిగింది. నాకు పెద్దగా మాట్లాడడం కూడా రాదు, ఎక్కడ ఎవరితో మాట్లాడేదని కూడా కాదు. కానీ మేడం గారి స్ఫూర్తితో వారిని చూసి నేను వారితో పాటు వారి వెనక అడుగు వేశాను. అయితే ఈ కాలనీకి ఎలక్షన్ వచ్చినప్పుడు తిరుగుతున్నప్పుడు మీరందరూ ఎంతో అభిమానం చూపించారు నా పైన. అప్పుడు అనిపించింది నిజంగా వీరికి ఏదైనా చేయగలిగితే ఎంత బాగుంటుంది అనిపించి ఇంకాస్త నాకు ధైర్యము, ఎనర్జీ వచ్చింది మీ అందరిని చూశాక. దాంట్లో మొదటి భాగమే ఈ వాటర్ కనెక్షన్ అనేది. మేడం గారు అడగగానే ముందుగా దానికి ఓకే చెప్పారు. అలానే మున్సిపాలిటీలో గాని మన మేయర్ అని గాని ప్రతి ఒక్కళ్ళు ఈ విషయం కోసం ఎంతో కృషి చేశారు. మనకి ఈ రోజు నీళ్ళు వచ్చినాయి అంటే దాని వెనక చాలా మంది కృషి ఉంది. అందరినీ మీరు గుర్తుపెట్టుకొని అందరికీ ధన్యవాదాలు తెలియజేయాలి. వైసీపీ పాలనలో అంగన్వాడీ కేంద్రాలు పౌష్టికాహారం అందించే నిలయాలుగా మారాయని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. గర్భిణీ స్త్రీలు సమతుల్య ఆహారం తీసుకుంటేనే పుట్టబోయే బిడ్డలు ఆరోగ్యకరంగా ఉంటారని చెప్పారు. విద్యా సంస్కరణల్లో భాగంగా అంగన్వాడీ కేంద్రాలను ప్రాథమిక విద్యను అందించే పాఠశాలగా మార్చామని వెల్లడించారు. సమ్మర్పేట అడవి తక్కెళ్లపాడులో నూతనంగా ఏర్పాటు చేసిన నల్లపాడు ప్రాజెక్టుకు చెందిన అంగన్వాడీ కేంద్రాన్ని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా హోం మినిస్టర్ గర్భిణీ స్త్రీలను సన్మానించారు. అలాగే చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం హోం మినిస్టర్ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీ కేంద్రాల రూపురేఖలు మారాయని చెప్పారు. మహిళలకు అన్ని విధాలుగా ఉపయోగపడేలా వీటిని తీర్చిదిద్దామని వివరించారు. ఈ కార్యక్రమంలో 41వ డివిజన్ కార్పొరేటర్ బొడ్డుపల్లి స్మిత, పద్మజ, ఎల్లయ్య, సామిరెడ్డి, పిల్లి మేరీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పదవి చేపట్టిన తర్వాత గతంలో అంగన్వాడీలో ఇచ్చేటువంటి ఆహారం ఏదైతే ఉందో దాన్ని పెద్ద ఎత్తున మార్పు చేస్తూ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణం, అదేవిధంగా వైఎస్ఆర్ పోషణం కింద అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్నటువంటి గర్భిణీలు, బాలింతలు, మరి చిన్నారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మంచి బలవర్ధకమైనటువంటి ఆహారాన్ని ఇచ్చే విధంగా పథకాన్ని బలోపేతం చేయడం జరిగింది. మనకి గతంలో 500 కోట్లు ఈ పథకానికి వెచ్చిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత 1800 కోట్ల రూపాయలు ఈరోజు ఈ అంగన్వాడీ కేంద్రాల ద్వారా మరి వాళ్లకు మంచి ఆహారాన్ని కానివ్వండి, లేదా వాళ్లకు ప్రాథమిక విద్య నేర్పించేటువంటి అన్ని వస్తువులు సమకూర్చడంలో కానీ చాలా మార్పులు చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే గర్భిణీలుగా ఉన్నటువంటి స్త్రీ ఆరోగ్యవంతమైనటువంటి ఆహారం తీసుకోవడం ద్వారా మరి గర్భస్థ పిండంగా ఉన్నప్పుడే వాళ్లకు బ్రెయిన్ చక్కగా ఎదగాలి, ఒక ఆరోగ్యవంతంగా పుట్టాలి, రక్తహీనత అలాంటి వాటి నుండి వాళ్లకు రక్షించబడాలి అని చెప్పేసి ఈరోజు మంచి ఆహారాన్ని అంగన్వాడీల ద్వారా సరఫరా చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ప్రతి ఒక్కరూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ఎవరైతే పిల్లలు ఎదిగే క్రమంలోనే వాళ్లకు బ్రెయిన్ డెవలప్మెంట్ పూర్తి స్థాయిలో జరుగుతుంది కాబట్టి వాళ్ళకు మంచి ఆహారం ఇవ్వాలి అని వారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అలా ఈ విధంగా అంగన్వాడీలను మంచి బిల్డింగ్స్ ఇవ్వడమే కాకుండా మరి రాబోయేటువంటి రోజుల్లో ఈ విద్యా విధానంలో పెద్ద ఎత్తున మార్పులు తీసుకొచ్చే క్రమంలో అంగన్వాడీలను మనకు పీపీఎస్గా ఇవ్వడానికి ప్రైమరీ ఎడ్యుకేషన్ ఈ అంగన్వాడీల ద్వారానే అందించాలని మరి వీళ్లకు ట్రైనింగ్స్ ఇవ్వడం కానివ్వండి చాలా మార్పులు తీసుకురాబోతూ ఉన్నారు. మరి మన బిడ్డల యొక్క భవిష్యత్తు పట్ల ఎంతో మనకు చాలా ఆలోచించి ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి వారందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. మన రాష్ట్రంలో అమలవుతున్న సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారులకు వాలంటీర్లు అందిస్తున్నారని చెప్పారు. అన్ని రకాల పౌర సేవలు పారదర్శకంగా సచివాలయ వ్యవస్థ అందిస్తుందని వెల్లడించారు.
చివరికి మహిళలను రక్షించే దిశ యాప్ కూడా డౌన్లోడ్ చేసే బాధ్యత సచివాలయ సిబ్బంది తీసుకుందని వివరించారు. స్థానిక అడవి తక్కెళ్లపాడులో నూతనంగా ఏర్పాటు చేసిన 179వ వార్డు సచివాలయాన్ని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా హోం మినిస్టర్ మేకతోటి సుచరిత మాట్లాడుతూ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా పారదర్శక పాలన అందిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి సచివాలయ వ్యవస్థకు రూపకల్పన చేశారని వివరించారు. మహిళా సంరక్షణ చట్టాలు పక్కాగా అమలయ్యేలా సచివాలయ మహిళా పోలీసు వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో 41వ డివిజన్ కార్పొరేటర్ బొడ్డుపల్లి స్మిత, పద్మజ, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు పాలనా బాధ్యతలు చేపట్టిన తర్వాత వాలంటీర్ వ్యవస్థలు, సచివాలయ వ్యవస్థలు తీసుకురావడం జరిగింది. ఈ వ్యవస్థలు ఎంత బాగా మనకు అందుబాటులోకి రావడం జరిగిందంటే, మనకు కోవిడ్ నేపథ్యంలో టెస్ట్ చేయడంలో కానివ్వండి, ట్రేస్ చేయడంలో కానివ్వండి, మనకు ఈ వ్యవస్థలన్నీ కూడా ఇంటింటికి సర్వే చేయడం, మరి ఎవరైతే ఆ వ్యాధి బారిన పడే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించడంలో కానివ్వండి, ఈరోజు ప్రతి ఇంటికి క్షణాల మీద ఏదైనా సమాచారాన్ని చేరవేయడంలో కానివ్వండి, మరి ముఖ్యంగా మనకు ఏదైతే పెన్షన్లు అందిస్తున్నారో ఫస్ట్ తారీఖున తెల్లవారుజామునే ఇంటికి వెళ్ళి వాళ్ళు పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ మానిటర్ చేసే విధంగా మనకు 2000 మందికి అందుబాటులో ఒక సచివాలయాన్ని కూడా రూపొందించుకోవడం జరిగింది. ఆ భవనాన్ని నిర్మించుకొని ఈరోజు మనం ప్రారంభం చేసుకుంటా ఉన్నాం. ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా దాదాపు 570 సేవలు మనం గతంలో చూడాలి అంటే మనకు ఈ కార్పొరేషన్ పరిధిలో ఉంది కాబట్టి కార్పొరేషన్ చుట్టూ తిరిగితే తప్పితే ఆ పనులు అవ్వనటువంటి పరిస్థితుల్లో ఈరోజు అందుబాటులోకి దాదాపు 570 సేవల్ని సచివాలయాల ద్వారా తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా మహిళా పోలీస్ని మనకు ఇక్కడ ఇవ్వడం ద్వారా మనం ఏదైతే దిశ యాప్ ఉందో ఆ డౌన్లోడ్ చేయించడం కానివ్వండి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడంలో కూడా వీరందరూ ప్రముఖ పాత్ర వహిస్తూ ఉన్నారు. అది మహిళా భద్రతకు మనకు దిశ యాప్ చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉంది. ఆపదలో ఉన్నప్పుడు క్షణాల మీద మనకు పోలీసులు 6 నుండి 10 నిమిషాల్లోపు అందుబాటులోకి వచ్చి వారి సేవలను అందిస్తూ ఉన్నారు. అంతేకాకుండా మనకు ఈ వ్యవస్థల వలన ప్రతి విద్యార్థికి మనకు అమ్మఒడి సక్రమంగా అందుతుందా లేదా అని కూడా వీళ్ళు చెక్ చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా అంగన్వాడీ సెంటర్స్లో కూడా వీళ్ళు చెక్ చేసి పిల్లలకు సక్రమంగా, గర్భిణులకు కానివ్వండి, బాలింతలకు సక్రమంగా అన్నీ అందుతున్నాయా లేదా అన్నది కూడా వీళ్ళందరూ మానిటర్ చేస్తూ ఉన్నారు. మరి ఏవైతే ఎమ్యూనిటీస్ కానివ్వండి, శానిటేషన్ కానివ్వండి, ఇవన్నీ దగ్గర సచివాలయాల్లోనే మానిటర్ చేయడం వలన పూర్తి స్థాయిలో ప్రజలకు సేవలు మెరుగ్గా అందడంలో ఈ వ్యవస్థలు చాలా ఉపయోగపడుతూ ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ వ్యవస్థ భారతదేశం కూడా ఇలాంటి వ్యవస్థలు తమ రాష్ట్రంలో కూడా ఉండాలి అని ఒక ఆలోచన చేసే ఒక గొప్ప వ్యవస్థలుగా ఇవి రూపొందడం జరిగింది. మరి వీరందరూ పూర్తి స్థాయిలో పనిచేసి మనం ఏదన్నా ఆ సచివాలయ పరిధిలోకి వచ్చినప్పుడు ప్రజలెవరు కూడా మాకు ఈ సమస్యలు ఉన్నాయని ముందుకు రాకపోతే ఖచ్చితంగా ఆ వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నట్టు, అలాంటి విధానం భవిష్యత్తులో రావాలని చెప్పేసి నేను కోరుకుంటూ, మరి ఇలాంటి ఒక గొప్ప అవకాశాన్ని, ఇంతమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మనం గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకేసారి కల్పించడం జరిగింది. మరి వారందరూ కూడా ఈ యొక్క ఉద్యోగాలు వచ్చినాయి మాతో ఈ పని అయిపోయింది అనుకున్నట్టు కాకుండా వాళ్ళు ఏదైతే ఈ బాధ్యతలు ముఖ్యమంత్రి గారు ఇచ్చారో దాన్ని సక్రమంగా నెరవేర్చి చక్కగా పనిచేసి ప్రజలకు మేలుకరంగా ఉండాలని చెప్పేసి నేను వాళ్ళందరినీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాల్లో అన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి మన స్థానిక డివిజన్ కార్పొరేటర్ గారికి, అదేవిధంగా మన డైరెక్టర్ గారు, ఇంకా విచ్చేసినటువంటి నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు. రామరాజ్యంలా జగనన్న పాలన తులతూగుతోందని గుంటూరు నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు కొనియాడారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడకుండా సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని తెలిపారు. టీడీపీ పాలనలో జన్మభూమి కమిటీలు సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను దోచుకున్నారని ఆరోపించారు. ఎన్నికల హామీలు 100% అమలు చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు.
స్థానిక 41వ డివిజన్ అస్మితా కాలనీలో అమృత పథకంలో భాగంగా ప్రతి ఇంటికి మంచినీటి కుళాయిల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, గుంటూరు నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర మేయర్ మనోహర్ నాయుడు మాట్లాడుతూ 41వ డివిజన్లో 900 ఉచిత కుళాయి కనెక్షన్లు మంజూరయ్యాయని చెప్పారు. అస్మిత కాలనీలో 145 ఉచిత కుళాయిలు ప్రారంభించుకోవటం జరిగిందన్నారు. రాజధాని అమరావతి పేరుతో టీడీపీ చేస్తున్న నాటకాలను తూర్పారబట్టారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ మండల ఎంఆర్ఓ వెంకటేశ్వర్లు, 41వ డివిజన్ కార్పొరేటర్ బొడ్డుపల్లి స్మితా పద్మజ, ఎల్లయ్య, తనుబుద్ది కృష్ణారెడ్డి, ముత్యాలరావు, పీర్ మహమ్మద్, పిల్లి మేరీ, షేక్ షరీఫ్, తాడిమల్ల గజోజీ, మంగా కోటేశ్వరరావు, రాజు, షేక్ బాజీ, దర్శిపాల్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చాలా మంది కూడా ఈ ప్రాంతంలో జన్మభూమి కమిటీ అనేటువంటి కమిటీని అడ్డం పెట్టుకొని మరి వేలకు వేలు లక్షల రూపాయలు గతంలో సంపాదించుకున్నటువంటి ఈ పేట పెత్తందారులు గతంలో ఉండేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రాజన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఈ నియోజకవర్గానికి సుచరితమ్మ గారు శాసనసభ్యురాలు, ఈ రాష్ట్రానికి హోంమంత్రి అయిన తర్వాత ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, ఏ ప్రాంతంలోనైనా సరే, ఏ విధంగా సరే, ఏ ఇంట్లోనైనా సరే సంక్షేమ పథకం అని చెప్పేసి అప్లికేషన్ మీరు ప్రభుత్వ కార్యాలయానికి అప్లికేషన్ పెట్టిన తర్వాత మీరు జన్మభూమి కమిటీ వాళ్ళ చేత చెప్పించండి, జన్మభూమి కమిటీ వాళ్ళ చేత సొంత కమిటీ చూపించరండి, జన్మభూమి కమిటీ వాళ్ళ చేత మీరు రికమెండేషన్ చేపించురండి అని చెప్పేసి ఎప్పుడైనా సరే మా పాలకులు, మా అధికారులు, మా ప్రజాప్రతినిధులు, మా పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైనా సరే మిమ్మల్ని అన్నారా, మిమ్మల్ని అడిగారా, మిమ్మల్ని కోరారా అని చెప్పేసి ఒక్కసారి మీరు గుండెల మీద చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. ఈ రోజు మీ అందరికీ తెలుసు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు వస్తున్నాయి. మేము ఈ రోజు వరకు కూడా, ఎందుకంటే గతంలో మీరందరూ కూడా కొంతమంది సైకిల్కి ఓటేసి ఉంటారు, కొంతమంది గ్లాసుకి ఓటేసి ఉంటారు, కొంతమంది కమలానికి ఓటేసి ఉంటారు, కొంతమంది కంకి కూడలకు ఓటేసి ఉంటారు. కానీ ఈ ప్రాంతంలో ఎవరికి ఓటేశారని చెప్పేసి మా వేదిక మీద ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ వేదిక ముందు ఉన్నటువంటి వాళ్ళు మీ అందరికి కూడా తప్పకుండా తెలుసు. వాళ్ళందరికి కూడా సంక్షేమ పథకాలని ఇచ్చి మా ప్రభుత్వం రామరాజ్యం, మా ప్రభుత్వం జగనన్న రాజ్యం, మా ప్రభుత్వం రాజన్న రాజ్యం అని చెప్పి ఇచ్చిన మాటని చూచా తప్పకుండా నిరూపించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, సుచరితమ్మ గారి ప్రభుత్వం అని చెప్పేసి కూడా నేను సభాముఖంగా మీకు గర్వంగా నేను చెప్తా ఉన్నా. ఈ రోజు మీ అందరికి కూడా తెలుసు, అమ్మ పెట్టదు అడుగు తినదు అని చెప్పేసి, అమ్మ పెట్టనివ్వదు అడుగు తిననివ్వడు అని చెప్పేసి. మరి ఈ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు మన గతంలో 2020 సంవత్సరంలో మరి డిసెంబర్ 25వ తారీఖున మరి ఆ రోజు మరి ముక్కోటి ఏకాదశి, మరి యేసు ప్రభు పండగ, ఈ 2 పండుగలు వచ్చినాయి. ఏదో ముస్లింకు సంబంధించిన ఏదో పండగ వచ్చింది. ఈ పండగలో పేదవాడికి ఒక మంచి ఇల్లు కట్టించి తీరాలి, స్థలం ఇచ్చి తీరాలని చెప్పేసి ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 70 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి, 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని గత డిసెంబర్ 25వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నటువంటి పరిస్థితి. కేవలం గుంటూరు నగరంలోనే 57 డివిజన్లో 30,000 పైచీలకు ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి ఘనత ఈ నియోజకవర్గ శాసనసభ్యులు సుచరితమ్మ గారిది, అదేవిధంగా గుంటూరు నగరానికి సంబంధించిన శాసనసభ్యులు గిరి గారిది, ముస్తఫా గారిది, శాసన మండలి సభ్యులు అప్పిరెడ్డి గారి యొక్క సారథ్యంలో మా కార్పొరేటర్లు మేమందరం కూడా కలిసి సుమారు ఈ గుంటూరు నగరంలో 30,000 మంది పైచీలకు మహిళా తల్లుల పేర్ల మీద ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే చెప్పేసి చెప్తా ఉన్నా. మరి గతంలో పాలకులు వచ్చారు, గతంలో ప్రభుత్వాలు వచ్చినాయి, గతంలో చాలా మంది మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి ఎన్నికల్లో కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఎందుకంటే మన భారతదేశ ప్రజలు మరి సెంటిమెంట్ ఎక్కువ పండిస్తారు. మరి సెంటిమెంట్ మనం చూడంగానే సెంటిమెంట్ జాలి కూడా పోనీలే సాములే అని చెప్పి అనుకుంటా ఉంటాం. మరి గతంలో 2014 ఎన్నికల్లో 64 సంవత్సరాలు నా మీద పడిపోయి ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అయితేనే, ఈ రాష్ట్ర విభజన జరిగిపోయింది కాబట్టి నేను ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తాను, సంక్షేమ పరంగా అభివృద్ధి పరంగా అన్ని పరంగా నేను తీసుకెళ్తాను, దేశంలో ఈ ప్రపంచంలో అన్ని రాష్ట్రాల కన్నా అన్ని దేశాల కన్నా ఈ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకమైన గుర్తింపుని ఈ యొక్క ప్రపంచ పటంలో నేను నిలబెడతానని చెప్పేసి ఆ రోజు ఎన్నికల ప్రచారం చేసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పట్టం కడితే 5 సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకం తీసుకురాకపోగా
కేవలం రాజధాని అని చెప్పేసి తన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ భూముల యొక్క రేట్లు ఎక్కడైతే పెరగాలని ఆలోచన చేశారో చుట్టుపక్కల భూములు మొత్తం కొనుక్కొని రాజధాని ఎక్కడో మారుమూల ప్రాంతంలో పెట్టి ఈ రోజు రాజధాని కోసం గుంటూరు నుంచి తిరుపతి వరకు ముక్కుకు నేలకేసుకొని రాసుకుంటా తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఈ రోజు పాదయాత్ర చేసి మాకు రాజధాని ఇక్కడే ఉండాలని చెప్పేసి మరి ప్రయత్నం చేస్తున్నటువంటి మాటను చూస్తా ఉంటే వాళ్ళ యొక్క ఆశకి హద్దుందా అని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నా. ఎంతో ప్రతిష్టాత్మకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఓటీఎస్ అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. వన్ టైం సెటిల్మెంట్ ఓటీఎస్ అంటే ఈ వన్ టైం సెటిల్మెంట్ కింద మనకి 1983 నుంచి 2014 మధ్య కాలంలో గృహ నిర్మాణ పథకం కింద ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సెటిల్మెంట్ కార్యక్రమం చేసుకోవడం వల్ల చాలా లబ్ధి చేకూరుతుంది. దీనిలో భాగంగా మనకి ఈ ప్రాంతంలో గాని కార్పొరేషన్ మొత్తం మీద గాని చుట్టుపక్కల గ్రామాల్లో గాని కొన్ని వేల మంది ఈ గృహ నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్ట అంటే కార్యక్రమం కింద గృహ నిర్మించుకోవడం జరిగింది. అందులో భాగంగా ప్రభుత్వం మనకి ఇచ్చిన రుణం మొత్తంలో అది ఎప్పటికీ కూడా నిలిచిపోయే రుణం, దానిలో సబ్సిడీ పోను మిగతా మొత్తాన్ని చెల్లించుకుంటే చెల్లించిన తర్వాత ఆ రుణ విముక్తితో పాటుగా వారికి ఏ స్థలంలో అయితే ఇల్లు కట్టుబడి చేసుకున్నారో అది ప్రభుత్వ పరంపోకు భూమి అయినా కానీ లేదా గ్రామకంఠ భూమి అయినా కానీ దాని మీద పూర్తి స్థాయి హక్కులు అనేది ప్రభుత్వం ఈ రోజు లబ్ధిదారులకి కల్పించడం చాలా సంతోషకరమైన విషయం. నాకు తెలిసి ఈ పౌరంపోక్ ల్యాండ్స్ జీవితకాలం ఎంతకాలం ఉన్నా కూడా దాన్ని అనుభవించే హక్కే కానీ పూర్తి స్థాయి దాని మీద మనకి హక్కులు అంటే రైట్స్ అనేది రావు. మరి అటువంటిదన్నింటినీ రద్దుపరిచి ఈ వన్ టైం సెటిల్మెంట్ కింద మనం ప్రభుత్వానికి కట్టాల్సిన సబ్సిడీ అమౌంట్ పన్ను మిగతా మొత్తం కానీ చెల్లించినట్టయితే మనం ఆ స్థలానికి సంబంధించి కూడా హక్కు అనేది లబ్ధిదారునికి ఈరోజు చేకూర్చడానికి ముఖ్యమంత్రి గారు ఎంతో ధైర్యం చేసి లబ్ధిదారులు ప్రతి ఒక్కళ్ళకి కూడా దాని మీద శాశ్వత హక్కు కల్పించాలని మరి మన మంత్రివర్యులు గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ అనేక ప్రజాప్రతినిధులు దీని మీద మరి లబ్ధిదారులకి ఉపయోగకరంగా ఉండేటట్టుగా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. శివముక్కోటి పర్వదినం పురస్కరించుకొని శైవ క్షేత్రాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఆధ్యాత్మిక పరిమళాల నడుమ పరమశివుణ్ణి ఉత్తర ద్వారం ద్వారా భక్తులు దర్శనం చేసుకుని భక్తి పారవస్యంతో ఉప్పొంగిపోయారు. హరహర మహాదేవ శంభో శంకర అంటూ పరవశించిపోయారు. సంపత్ నగర్ శృంగేరి శంకర మఠంలో వేంచేసి ఉన్న గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో శివ ముక్కోటి పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఉత్తర ద్వారం ద్వారా పరమేశ్వరుని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు నరసింహాచార్యులు మాట్లాడుతూ శివ ముక్కోటి ఔన్నత్యాన్ని వివరించారు. జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృంగేరి జగద్గురువులు వ్యాఖ్యాన సింహాసనాధీశ్వరులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు విధుశేఖర భారతీ మహాస్వామి వారి యొక్క దివ్యానుగ్రహ ఆశీస్సులతో ఈరోజు ధనురాత్రోత్సవం శివముక్కోటి అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఈరోజు తెల్లవారుజాము నుండి కూడా స్వామివారికి 11 మంది స్మార్త పండితుల చేత మహన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకం, ఆ తరువాత ఉత్తర ద్వార దర్శనం, గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారిని ఉత్తరముఖంగా చక్కగా వేం చేసి స్వామివారి దర్శనం చేసుకుని భక్తులందరూ కూడా తీర్థప్రసాదాలు స్వీకరించి గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. నమ పార్వతీపతయే హర హర మహాదేవ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పేదోడి సొంతింటి కలను నెరవేర్చిన ఘనత జగన్దే. హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత వెల్లడి. సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శం. హోంమంత్రి మేకతోటి సుచరిత కితాబు. శివముక్కోటి పర్వదినం భక్తులతో కిక్కిరిసిన శైవ క్షేత్రాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.